ఈ యోగా టెక్నిక్ ద్వారా కానీ ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా ఏదైనా చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది, రోగరహిత జీవితం అయితే ఉంటుంది అన్నంత వరకు ఓకే ఉంటుంది గురుగారు. కానీ దీని ద్వారా ధనాన్ని కూడా మనం ఆకర్షించవచ్చు, సంపదను సృష్టించవచ్చు, మనకి ఎలా కావాలంటే మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది, ఇవన్నీ చెప్పేది ఎట్లా సాధ్యం అవుతుంది గురుగారు? చాలా చక్కగా మా స్టూడెంట్స్ బోర్డు మంది అలాగా ఫైనాన్షియల్గా ఎదిగిన వాళ్ళు బాగున్నారు. అది సాధ్యమే. అది ఎందుకంటే మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాడు ఎవరినో ఒకరు మీరు కలవాలి, వాళ్ళ సజెషన్ తీసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఎప్పుడైతే ఈ విశుద్ధి చక్రం తగినంత ప్రాణశక్తితో ఈ కణాలన్నీ నిండుకోకుండా ఉన్నాయో, మీ వాయిస్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారో, మీరు మీ భావాన్ని అణిచిపెట్టుకుని ఉంటున్నారో, ఈ చక్రం డియాక్టివేట్ అవుతుంటుంది. అలాంటప్పుడు మీ దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు వస్తారు. కాబట్టి మీ పెట్టుబడి అంతా కూడా ఒక రాంగ్ వేలో పెడతారు, నష్టాలు కొని తెచ్చుకుంటారు. కానీ ఈ చక్రం యాక్టివేట్ అయితే కనుక, ఇక్కడ ఈ విశుద్ధ చక్రం యాక్టివేట్ అయితే కనుక మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీ దగ్గరికి వస్తారు. పలానా కంపెనీలో పెట్టండి పెట్టుబడి అంటే ఆ కంపెనీలో పెడతారు, మంచి లాభాలు మీరు గడిస్తారు. అది చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పటికే ఉన్న సమస్యలు ఉంటాయి కదా, మరి అవి ఎలా పోతాయండి? పోతాయండి. ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ కూడా మన ఆలోచనలు తెచ్చుకునే ఉంది. ఇప్పుడు ఈరోజు మనం చేసే ఆలోచనలు అంటే ఈరోజు మన డే ఎలా గడిచిందో అదంతా కూడా ఆల్రెడీ నిన్న ఆలోచనలు ప్రతిరూపమే. ఈరోజు మీరు ఈ స్థితి మానసికంగానో, శారీరకంగానో, భౌతికంగానో, ఆర్థికంగానో, రిలేషన్ ఏ స్థితి అవ్వచ్చు, మీరు ప్రజెంట్ ఏ స్థితిలో ఉన్నారో దీనికి ఏదో రోజు మీ ఆలోచనలోనే ఒక విత్తనం వేసుకున్నారు, అదే ఈరోజు ఫలించి ఈ స్థాయికి వస్తుంది అంతే. కాబట్టి వెనక్కి వెళ్ళి అవి క్లియర్ చేసుకుంటే కనుక ఇప్పుడు క్లియర్ అవుతాయి. దీంట్లో అప్పులు కూడా తీరే అవకాశం ఉందండి. చక్కగా అప్పులు తీరిపోతే మీరు వాళ్ళే తీసుకొచ్చి మీరు డబ్బులు ఇస్తారు కూడా. మీ తత్వాన్ని మేము మార్చుకోగలిగితే 2 రకాలు అప్పులు తీరిపోతాయి. మనకి ఎవరైనా బాకీ ఉంటే మనం ఎవరికైనా ఇచ్చాం, లాస్ అయిపోయాం, వాళ్ళ ద్వారానే మళ్ళీ రికవరీ అయిపోతుంది, ఆ అమౌంట్ వేరే ద్వారానే రికవరీ అయిపోతుంది, అది కూడా సాధ్యం. అంటే ఇది ఎలా మనం చేసేది ఇదేం మంత్ర పూజలు కాదు, జపాలు కాదు, హోమాలు కాదు, యజ్ఞాలు కాదు, అది మరో విధమైన టెక్నిక్స్, దీని తాంత్రికమైనటువంటివి కాదు కదా, ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు నువ్వు ఎంతసేపు చేసినా మన శరీరానికి సంబంధించిందే మనం చేస్తున్నాం కదా. అంతే బయట అప్పు ఇవ్వాలని సంకల్పం మీకు వచ్చిందే కదా, బయట వాళ్ళు కాదు కదా. అప్పు చేసింది మీరే కదా. ఎవరి దగ్గర అప్పు చేశారనుకోండి, అది మీ ఆలోచనే కదా. అప్పు చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? మీకు లోటు ఉండవల్ల వచ్చింది. ఆ లోటుని మన లోపల ప్రాణశక్తి లోటు ఉంటే మీకు జీవితంలో ఆ లోటు ఉంటుంది. దానికి ఎలా చెప్తానంటే, మీకు శ్వాస ఇక్కడి నుంచి మూలాధారం నుంచి సహస్రారం దాకా కనుక మీకు నడుస్తూ ఉంటే కనుక 100% మీ లైఫ్ మీ చేతుల్లో ఉండలేదు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుస్తుంది అంటే ఒక 35% నడుస్తుంది మనకి. కాబట్టి ఫైనాన్షియల్గా ఎప్పుడు 35% బాగుంటారు. ఒక 100 మంది మీకు రిలేషన్స్ ఉంటే 100 మందిలో మీకు ఉపయోగపడే వాళ్ళు 35 మంది ఉంటారు. అలాగే మీరు 100 సంవత్సరాలు జీవిస్తే 30 సంవత్సరాలే మీ లైఫ్ బాగున్నట్టు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే. మిగతా 60 సంవత్సరాలు కూడా చాలా బర్డెన్గా గడుస్తుంది. ఈ శ్వాసను పెంచుకుంటే కనుక అవన్నీ సాధ్యమే. అయితే వెనక మన గతంలో చేసుకున్న ఆలోచన కూడా కారణం అవుతాయి. నా లైఫ్లో నాకు జరిగింది ఇన్సిడెంట్ చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఎందుకో పురాణాల్లో వాటిలో చాలా ప్రవచనాల్లో ఈశ్వరుడు నిరాడంబరగా ఉంటారు, హాయిగా చర్మాన్ని ధరిస్తాడు, ఆ శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, భిక్ష తీసుకుని గడుపుతూ ఉంటాడు, చాలా నిరాడంబరంగా ఉంటారు, ఏ నగలు నాణ్యాలు బట్టలు ఏ అవసరం లేదు. ఎందుకో ఆయన అంటే నాకు ఇష్టం అయిపోయింది. సింప్లిసిటీ ఉండాలని ఇష్టం అయిపోయింది. నేను ఇంచుమించు నాకు యోగా క్లాసులోకి వచ్చేదాకా కూడా ఆల్మోస్ట్ అదే భావనలో ఉన్నాను. కానీ యోగాలో మంచి సబ్జెక్టులు ఇస్తున్నాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా బాగుంటున్నారు, కానీ ఫైనాన్షియల్గా నేను ఎత్తలేట్లా. ఏదో నాకు సరిపోతుంది, ఆ రోజు తినడానికి సరిపోతుంది, లోటు ఏం లేదు, భగవంతుడి దయ వల్ల దేనికి లోటు లేదు. కానీ ఒక లగ్జరీస్ లైఫ్ అనుభవించాలన్నా, ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలన్నా సాధ్యం కావట్లేదు. ఏంటిది, నాకు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తిరిగి పట్టుకుపోతున్నారు. ఫీజు ఏదో నాకు మంచి పారితోషికం ఇవ్వడానికి వచ్చి నేనేమంటున్నానండి, అయ్యే అవసరం లేదండి, ఏం పర్వాలేదు అంటున్నాను. వాళ్ళు పట్టుకెళ్ళిపోయి 2 రోజులు 3 రోజులు తర్వాత, సార్ మీకు నేను ₹1,00,000 ఇవ్వడానికి పట్టుకొచ్చానండి, మీరు ఎంతకీ నా మాట వినలేదు, వద్దన్నారు, పట్టుకెళ్ళిపోయారంటే అప్పుడు లోపల కొంచెం బాధ అనిపిస్తుంది. ఇదేంటి ఇలా పట్టుకుపోతున్నారు వీళ్ళు, వాళ్ళది నేనే అడగలేదు కదా, వాళ్ళే వచ్చారు, కానీ ఎందుకు పట్టుకుపోతున్నారు అనేసి, అసలు ఎందుకు ఫైనాన్షియల్గా నేను ఒక మంచి స్థితికి వెళ్ళట్లేదు అనేసి నాకు నేను మళ్ళీ
నీ చిన్నప్పటి నుంచి ఆర్థికంగా ఉంటే నా ఆలోచనలు ఏంటి అనుకున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను అంటే ఈశ్వరుని పూజించాను. మరి అమ్మవారు ఐశ్వర్యం, ఆవిడ నేను పూజించలా, ఆవిడంటే ఇష్టమే. కానీ నా మనసులోకి ఈశ్వరుని ఇన్వైట్ చేశాను. నేను స్నానం చేస్తున్నాడు, నా లోపల ఈశ్వరుడు ఉన్నాడని ఆయనకి నేను అభిషేకం చేస్తాను అనుకుంటూ నేను స్నానం చేస్తూ ఉంటాను. అదొక కారణం. తర్వాత చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు ఏమైనా వచ్చామా, ఏం తెచ్చామా, వెళ్తాడు ఏం పట్టుకెళ్ళాం కదా, ఈ మా దానికి కూడబెట్టాలా, సంపాదించాలా, అంత అవసరం అసలు. ఏదో భగవంతుడిలో మనకి కడుపు నిండా ఆకలేసినట్టు ఫుడ్ తింటే చాలు, ఉండడానికి ఒక మనిషి షెల్టర్ ఉంటే చాలు, మన కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉంటే చాలు, అంతకంటే అవసరమా అనుకున్నాను. ఎప్పుడైతే నాకు అవసరం లేదు అనుకున్నానో ఆ మనీ అనేది నాకు జనరేట్ అవ్వాల. ఎప్పుడైతే నాకు యోగాలోకి వచ్చిన తర్వాత చాలామంది శిష్యుని కలవడం, వాళ్ళతో క్లాస్ చెప్పడం, ఒక మంచి వ్యక్తి దగ్గర మనీ ఎంత ఉన్నా తప్పు లేదు నీ భావన పెంచున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉందంటే నేను చాలామంది నేను చెప్పగలుగుతున్నాను, క్లాసులో నేనే వెళ్ళగలుగుతాను, అక్కడికి చెప్పగలుగుతాను. కాబట్టి నాకు ఇప్పుడు మనీ చాలా అవసరం అనిపించింది, చాలా ఎక్కువ అవసరం అనిపించినా సరే వర్కౌట్ అవ్వట్లా. అదేంటి ఇప్పుడు నేను మంచి మనీ అవసరం అనుకున్నాను కదా, వర్కౌట్ అవ్వాలి కదా అన్నప్పుడు అప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకం వచ్చాను. నేను నిరాడంబరగా ఉండాలి, నాకు ఏం అవసరం లేదు గతంలో చాలాసార్లు అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అఫర్మేషన్ మార్చుకుని ఓ రోజు నేను స్నానం చేస్తూ అమ్మవారిని కూడా ఇన్వైట్ చేశాను. అప్పుడు అరే ఇన్నాళ్ళు నిన్ను ఇన్వైట్ చేయకుండా ఈయనొక్కనే పెట్టిన, ఇది కూడా పాపమే, భార్యాభర్తను విడదీసిన పాపమే కదా, అందువల్ల చాలా పెద్ద తప్పు చేశాను, అసలు అర్ధనారీశ్వరులు కదా, సగం ఆవిడ సగం ఈయన కదా, నేను ఆయన్ని ఎందుకు ఇన్వైట్ చేశాను అనుకున్నాను. అప్పుడు నా తప్పు తెలుసుకుని నా క్షమాపణ చెప్పుకుని, నాకు నేను క్షమాపణ చెప్పుకుని, ఆ ఈశ్వరుడు క్షమాపణ చెప్పుకుని, అమ్మవారి క్షమాపణ చెప్పుకుని, ఈరోజు నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని నేను ఇన్వైట్ చేస్తున్నాను, ఇద్దరూ నాకు అవసరమే, ప్రపంచానికి మీరిద్దరూ నాకు అవసరమే, నాకు ప్రపంచానికి కూడా మీ ఇద్దరూ అవసరమే, కాబట్టి ఆ రెండు శక్తుని ఈరోజు నాలోకి ఇన్వైట్ చేస్తాను అనుకున్నాను. ఆ రోజు నుంచి నాకు మనీ చాలా వేగంగా ఫ్లో అవ్వడం మొదటి. ఎంత వేగంగా ఉంటే నాకు ఏం కావాలండి, ఎంత కావాలంటే అంత. ఈ క్షణం ఒకళ్ళు నాకు ఏదో కావాలి, ₹1,00,000 అవసరం ఉంది అంటే వెంటనే మన్నాడు స్టూడెంట్ వస్తున్నారు, సార్ మీ వల్ల ఎంత బాగున్నాను, ఇది ₹1,00,000 మీ అకౌంట్లో వేస్తాను, హ్యాపీగా మీరు గురుదక్షిణగా ఇస్తాను. అంతే. నాకు ఇదేంటి అంతకుముందు ఒక ₹200 ఫీజు తీసుకోవడానికి తల కింద అయిపోవాడిని, అడగడానికి మొహమాటం వచ్చేది, ఇవ్వడానికి వాళ్ళు మొహమాట పడేవారు. కానీ ఇద్దామని వాళ్ళకి ఉంది, తీసుకోవాలని నాకు ఉంది, కానీ వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు నేను అడగట్లేదు, వద్దనట్లేదు, అలాగే అలా ఇచ్చి వాళ్ళు నా దగ్గర బోర్డు మంది వస్తుంది, చాలా బాగుంది. దీనికి ఏంటంటే మరి ఎఫర్మేషన్సే కదా. నేను గతంలో నాకు తెలియకుండా ఇది వద్దు 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 అనుకున్నాను, నా లిమిట్స్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే నా కాన్షియస్నెస్ ఒక లిమిటెడ్ సర్కిల్లో ఉందో అనంతమైన చైతన్యంలోకి నేను జర్నీ చేయలేకపోయినప్పుడు, ఎప్పుడైతే నా బౌండరీస్ అన్ని నేను చెరిపేసి ఆ లిమిట్స్ అన్ని క్రాస్ చేసి లేదు నేను మహా ఐశ్వర్యవంతుడిని, నేను ఆ ఈశ్వరుని కుమారుణ్ణి, నేను ఆయన మహా ఐశ్వర్యవంతుడు కదా, సరైన సంపద ఆయన దగ్గర ఉంది, నాకు లేవుంటే ఏంటి, ఆయన నా తండ్రిగా నేను భావిస్తున్నప్పుడు నాకు ఏం కావాలంటే అడిగి తీసుకోవడం అంతే. ఈరోజు నన్ను ఏం కావాలంటే అది అడిగి తీసుకుంటానని చెప్తే సంపాదన గురించి పని చేయట్లేదు. అంటే ఎప్పుడైతే నా లిమిట్స్ క్రాస్ చేసుకుని నాకు వద్దు లేదు కావాలని లేదు, నాకు బోల్డంత ఉంది, నాకు ఎప్పుడు అవసరం అనిపించింది, నాకు ఎప్పుడు అవసరం వేసి అప్పుడు డ్రా చేసుకుంటాను. సపోజ్ మీ అబ్బాయి మీకు ఏదో అవసరమైంది ఫీజు కట్టడానికి, నాన్న నాకు ఫీజు కట్టాలంటాడు అనేసి వెళ్ళిపోతాడు. ఆ ఫీజు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీదే. ఎలా ఏర్పాటు చేస్తారు మీరు చూసుకుంటే పిల్లాడికి ఏం బాధ్యత లేదు కదా. నా జీవితం అంత ఈజీ అయిపోయింది. నాకు ఏదైనా కావాలనుకుంటే యూనివర్సిటీ కోరుకుంటున్నాను, నాకు ఇది కావాలి అంతే. ఎలా ఇస్తావో మనకు అనవసరం. ఎందుకంటే ఇందులో బోల్డ్ అంత ఉంది, అక్కడ బోల్డ్ ప్రపంచం అంతా అయిందే, ఎక్కడ ఏ మూల కావాలో తీసుకే ఇవ్వగలరు. కాబట్టి నాకు ఇది అవసరం ఇప్పుడు అంటే అది మేనిఫెస్టో. అయితే దానికి అంత ఈజీగా ఏం కాదు. ఆ ప్రాణశక్తిని ఆ జుట్టు దగ్గర మొదలు తెంచి గోరు దాకా నా ప్రాణశక్తిని నడుపుకుని నా ఒంట్లో ఎక్కడెక్కడ అలాంటి బ్యాడ్ మెమరీస్ అన్నీ ఉండిపోయి, నాకు అవసరం లేని మెమరీస్ ఉండిపోయి, ఆ వ్యతిరేకం, ఆ ఐశ్వర్యం పట్టు ఉండే వ్యతిరేకమైన ఆలోచన ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకున్నాను. ఆ క్లియర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మనీ అనేది చాలా ఈజీగా ఫ్లో అవుతుంది. ఆ భాగంగానే మీరు కూడా నా దగ్గరికి వచ్చారు, ఎందుకంటే మరింత ఐశ్వర్యం చేయడానికి మీరు వచ్చారన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇట్లాంటి భావనలు ఉంటాయి, మనం చేసుకోవడం ఇదంతా బాగానే ఉంటుంది, కానీ కర్మఫలం అని ఒకటి ఉంటుంది కదా, ఈ కర్మల్ని మరి ఏ విధంగా మనం దీన్ని మార్చుకోవడం అంటే
పుడుతూనే ఇది ఒక తలరాత ఉంటుంది, ఆ విధంగా జరుగుతుంది అన్నప్పుడు ఈ మధ్యలో ఈ ప్రాక్టికల్గా ఇది చేయడం అనేది ఎట్లా వస్తుంది? వస్తుంది. మీ తర్వాత మీరు డిజైన్ చేసుకుంది సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ 1+1 2 అని డిజైన్ చేశారు. నేను ఆపరేట్ చేయాలంటే ఆ కీ నాకు తెలిసేనే ఉండాలి. అలా తెలియనప్పుడు ఏంటంటే నేను 1+1 కొడితే అది 2 అని వస్తుంది. కానీ నాకు 1+1 11 అని కావాలి. అప్పుడు ఎవరు మార్చగలుగుతారు? మళ్ళీ మీరే మార్చాలి. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి మీరే. కాబట్టి మీరు మళ్ళీ ప్రోగ్రామింగ్ అది రాసి 1+1 11 అని రాస్తే కనుక నేను ఆపరేట్ చేస్తే అదే వస్తుంది. అలాగా గత జన్మలో మీ ఆలోచనలో, ఈ జన్మలో మీరు ఆలోచనలో, తల్లి గర్భంలో ఉండి మీ ఆలోచనలో అదే మీ జీవితం. ఒకసారి ఒక కౌన్సిలింగ్ క్లాస్లో ఒక స్పిరిచువల్ సెంటర్లో మాకు వచ్చిన టాపిక్లో ఒక టాపిక్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి చాలా తెలివైన ఆయన. అతను ఎవరి సలహాలు ఇస్తే వాళ్ళందరూ ఐశ్వర్యంతులు అయిపోతుండేవారు. కానీ ఇతనికి డబ్బు వచ్చేది కాదు. ఆ ఊర్లో అందరూ కూడా అదేంటిది నువ్వు సలహా ఇచ్చావు, వాడు మంచి బిజినెస్ పెట్టినాడు, బ్రహ్మాండ ఫెచ్చింగ్ అయ్యాడు, నువ్వెందుకు అవ్వట్లేదు అని. ఇతను ఏది పెట్టిన బిజినెస్ ఫెచ్చింగ్ అయ్యింది కాదు. కానీ అదే బిజినెస్ అదే ఆలోచన ఎవరికేం చెప్తే వాళ్ళు ఫెచ్చింగ్ అయ్యింది. అప్పుడు ఆయన గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గరికి వెళ్ళి ఏంటి నా జీవితం ఇలా ఉంది అన్నప్పుడు ఆ గురువు ఆ కాలజ్ఞానం తెలుస్తుంది. ఆయన గత జన్మ చూశారు. ఆయన గత జన్మ చూసి, నాయన నువ్వు గత జన్మలో ఒక పల్లెటూరులో ఒక మోతుబరి నువ్వు రైతు కుటుంబంలో పుట్టావు, ఆ ఊర్లో నువ్వే డబ్బున్నవాడివి, నీ ఇంట్లో కారు ఉంది, అన్ని సకల సౌకర్యాలు నీకు ఉన్నాయి. ఆ ఊర్లో ఎవరు ఏది అవసరం వచ్చినా నీ ఇంటికి వచ్చేవారు. అస్తమాటు తరచు నీ ఇంటికి రావడంతో నువ్వు విసుగు చెంది బాగాను, నాకు ఈ ఐశ్వర్యం ఉండవల్లే కదా వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి పడుతున్నారు, నా ప్రశాంతత భగ్నం చేస్తున్నారు, ఈ ఐశ్వర్యం లేకుండా ఉంటే చాలా బాగుండు, ఇది లేకపోతేనే హాయిగా ఉంటుంది, లేకపోతేనే హాయిగా ఉంటుంది అనేసి నువ్వు చనిపోయేటప్పుడు ఇదే తలుస్తూ చనిపోయావు. ఈ జన్మలో మంచి కుటుంబంలో పుట్టావు, కానీ నువ్వు కోరుకుంది ఏంటి? ఐశ్వర్యం ఒక్కటే లేకుండా ఉంటే బాగుండు, నీ తెలివితేటలు కానీ, నీ కుటుంబంలో మంచితనం కానీ, ఆరోగ్యం కానీ ఇదే వద్దనుకోలే. కానీ అవన్నీ ఉన్నాయి, ఒక ఐశ్వర్యం లేదు. కాబట్టి నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే నువ్వు మనీ మేనిఫెస్ట్ చేసుకోలేకపోతున్నావు, ఇది నీ జీవితం అనేసి. మరి ఎలాగ స్వామి అంటే అప్పుడు అన్నారన్నమాట, భగవంతుడు నీకు ఇచ్చే ఎబిలిటీస్ అన్నీ కూడా ఆయన ఇచ్చినాయి. శారీరకంగా ఫిట్నెస్, బుద్ధిబలం, నాలెడ్జ్ ఇవ్వచ్చు, పలుకుబడి ఇవ్వచ్చు, ధనబలం ఇవ్వచ్చు, లేకపోతే జనబలం ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ బలాలని ఉపయోగించుకుని నువ్వు ఆనందంగా ఉంటూ నీ కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటూ తద్వారా సమాజ శ్రేయస్సుకి ఆ బలాన్ని వినియోగించినప్పుడు అది సద్వినియోగం అవుతుంది. భగవంతుడు ఇచ్చింది నువ్వు ఉపయోగించుకున్నావు, నీ కుటుంబం ఉపయోగించుకున్నావు, కానీ సమాజం దగ్గరికి వచ్చేటికి నువ్వు వెనకాడి ఆ సమాజాన్ని ఖర్చు పెట్టడంలో నువ్వు బాధపడుతూ అవే నాకు అక్కర్లేదు అని కోరుకున్నావు. కాబట్టి మళ్ళీ ఈ స్థితి వచ్చింది అంటడికి అతను తప్పు తెలుసుకుని, అరే భగవంతుడు ఇచ్చిన ఆ ఐశ్వర్యాన్ని, ఆ లక్షణాలను కూడా నేను మళ్ళీ తిరిగి సద్వినియోగం చేసుకుంటాను అనుకున్న వెంటనే అతనికి అప్పటి నుంచి మళ్ళీ కావాల్సినంత ధనం మేనిఫెస్ట్ అవ్వడం మొదలెట్టింది. అతను చాలామందికి ఉపకారం చేస్తూ, చాలామంది సర్వీస్ చేస్తూ అతని జీవితం చాలా ఉన్నతంగా గడుపుతున్నారు.